ప్రియమైన అమ్మకి నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. త్వరలో కొత్త ఎండి వస్తున్నారు. ఆయన రాగానే నాకు ప్రమోషన్ వస్తుంది. అప్పుడు నువ్వు వచ్చి నా దగ్గరే ఉండొచ్చు. ఇట్లు నీ వాసు. వాసు వాసు ఎక్కడున్నారా? ఆఫీస్కి టైం అయింది. ఆఫీస్కి టైం అవుతుందిరా. ఆఫీస్ కి టైం అవుతుందంటున్నావు కదా, మరి ఎక్కడికి చూస్తా? అది అది అమ్మాయి నీకు మరదలు అవుతుంది. లేదు, నీకు వదిన అవుతుంది. అమ్మాయి నీకు మరదలు అవుతుందిరా. నీకు వదిన అవుతుందిరా. కళ్ళు పోతారా? అమ్మాయి నీకు మరదలు అవుతుంది. నీకే కళ్ళు పోతాయి, నీకు వదిన అవుతుంది. నీ మీదొట్టు. నాకంతా వదిలే గాని మరదలు లేరా? ఆ సోది ఎందుకు కానీ ఈ పిల్ల ఏం చదువుతుందో తెలుసా? MBBS ఫైనల్. వాళ్ళ నాన్నది ఇనప కొట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే ఇనప కట్టితో వాతలు పెట్టించగలడు. జాగ్రత్త. పోరా బురాకు, నేను ఇలా 14 times బీకాం ఫెయిల్ కాలేదు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. సీ మై పర్సనాలిటీ. అక్కడే దెబ్బతిన్నాను. నేను ఇంకో గుప్పలు ఉంటే అడగొట్టేసి ఉండేవాడిని. అందుకే నేను చెప్పేది విను. వాళ్ళ నాన్నగారు మా ప్రేమను అప్రూవ్ చేస్తాడు. ఆ అమ్మాయి MBBS ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి పెద్ద నర్సింగ్ హోమ్ పెడుతుంది. అప్పుడు మన పని 3 ప్రెగ్నెన్సీలు ఆ అబార్షన్లు అవుతుంది. అది సరే గాని నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇచ్చుకో. ఉంది కానీ సస్టైవను. అయితే అన్ని సిగరెట్లు నువ్వే కాల్చు. నీకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు నా నర్సింగ్ హోమ్కి వస్తావు. వచ్చిరే వాసు, నా దగ్గర డబ్బులు లేవురా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వరా, నేను బతిమలాడతావు. అప్పుడు నేను చచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వను. వాచ్మెన్ తో మెడబెట్టి బయటికి కట్టిస్తా. ఎంత అందమైన కలగంటున్నావురా పిచ్చి సన్నాసి. ఇది కల కాదురా, ఇలాలో జరిగి తీరుతుంది. చూద్దు గాని. జరుగుతుంది జరుగుతుంది. నువ్వు అడుక్కు తింటావు. నోరు మీద శకుల పక్షి, అమంగళ కుక్షి. నేను తిట్టుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. మంచిది గడియారాలు కూడా లేవు. పరా. సరే పద, నా బుడ్బితో మాట్లాడుతూ వెళ్దాం. రై, విజిల్ వేస్తే చంపేస్తా. నిన్న తిన్న తనలు ఇంకా మర్చిపోలేదా? సరే పదరా. గుడ్ మార్నింగ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అవునండి, ఈ హౌస్ సర్జన్ చేయాలంటే ఎంతకాలం పడుతుంది? ఎందుకు? నాకు కూడా ఒకప్పుడు MBBS చదవాలనే కోరిక ఉండేది. మరి ఎందుకు కాలేదు? ఈ మెదడు గుండెకాయ కొయ్యాలంటే చేతులు వణుకుతాయి. పనికిరాని కేసు పడుతున్న వేలాడుతున్నావు. అదేం కాదండి, లేబర్ కోర్టులో కేసు వేసాం. అది గెలదని నమ్మకం. తప్పకుండా గెలుస్తుందా? వస్తామండి. రా. అమ్మాయితో సరదాగా మాట్లాడుతున్నా ఎందుకు రాకొచ్చావు? నువ్వు మాత్రం నా కేసు పట్టుకుని వేలాడతావా? అయ్యో రై, అయ్యో ఎంతమంది జరిగింది ఎంతమంది జరిగింది. అయ్యో. చి, 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 ఒళ్ళంతా ఏం ఉంది. పర్వాలేదండి. లే, 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 లే. అయ్యో, ఏం కాలేదండి. ఉందా? లే. అయ్యయ్యో. ఎందుకండి? అయ్యో. దుమ్ము పోయింది. దుమ్ము పోయిందిరా. తెలుసు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు అసలు బుద్ధి లేదా? కడుగు రంచట్లే. దిగా దిగా దిగవా. స్టాప్ 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 స్టాప్. మిస్టర్ రబ్బిష్ లీకింగ్ చేయకు. చూడకుండా ఆ అమ్మాయే రోడ్డు ఆస్ చేసిందయ్యా. ఏమండి, తప్ప అయింది కాదు, నాదే. చూడకుండా పరధ్యానంలో నేనే రోడ్డు క్రాస్ చేశాను. నువ్వు ఊరుకో అమ్మాయి. ఆ అమ్మాయి తెలియకుండా క్రాస్ చేసి ఉండొచ్చు. నీకు బుద్ధి లేదు, కళ్ళు లేవు, బ్రేక్లు ఇచ్చగా. ఇదిగో రోడ్డుకి వచ్చినట్లు మాట్లాడుకో. అసలు హూ ఆర్ యూ ఆర్ నన్ను అడగడానికి. అడుగుతాయా? సారీ, మీరు మా బక్కాసు మనిషి. మనిషి మీద నాకు తెలుసు. ఏంటి తెలుసు? నీకు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అందుకని రోడ్లో వెళ్ళే వాళ్ళందరినీ గుర్తావా? వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ఏమిటయ్యా అర్థం లేకుండా ఇచ్చివాగుడు చూస్తుంటే బట్టి స్క్రౌండర్స్ లాగా ఉన్నారే. స్కౌండ్రల్స్ అంటే అర్థం తెలియని అల్లాట పాడుకున్నా. నేను బీకాం ఫస్ట్ క్లాస్. స్కౌండర్స్ అంటున్నాడు. నేను కూడా ఇప్పుడు అర్థమైందా ఎవరి స్కౌండ్రల్స్? నువ్వు స్కౌండ్రల్, మీ అయ్య స్కౌండ్రల్, మీ తాత స్కౌండ్రల్, మీ అమ్మ స్కౌండ్రల్, నీ ఫ్యామిలీ స్కౌండ్రల్. జాగ్రత్త స్కౌండ్రల్. మీరంతా డర్టీ. కారు నీకే ఉందని అంత పొగరు పనికిరాదు నాయన. గురుడు అయిపోయాడు. ఎక్కడ నీ వదిన థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం ఎంతమంది అని చెబుతుంది. మళ్ళాంటి వాళ్ళు 7 మంది దారిలో. సరే పద, ఆఫీస్కి వెళ్దాం. వచ్చేస్తుంది 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 కారు. రండయ్యా, వచ్చిలా నిలబడండి. వచ్చే ఎండి ఎమ్ముడికి మొగుడట. జాగ్రత్త. అదిగో వచ్చేసింది కారు. వెల్కమ్ సార్. ఏమిటి సార్ ఈ బురదంతా? అయ్యో ఏమిటి సార్, ఏం జరిగింది? దారిలో వర్షం, కారు, ట్రబుల్, బురద మనం. వేర్ ఈస్ బాత్రూమ్? వేర్ ఈస్ బాత్రూమ్? బాత్రూమ్ లోపల ఉంది సార్. తమరు దయచేయండి సార్. బాత్రూమ్ దయచేయండి. వాడే వీడు కాదురా, వీడేవాడు. సరేరా, అమ్మాయి కోసం వీడిని చావు బాధాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు? టైర్లోంచి గాలి తీసాను. ఇప్పుడు నన్నేం చేస్తాడు? తీసావా? అమ్మాయ్యా, హ్యాపీ. నా ఉద్యోగంతో పాటు
సరిపోతుంది. అంటే రాసపేరుకు తోళ్ళు ఎంత పోదని నీకు బాగా తృప్తిగా ఉందా? ఏదో ఆలోచన చెప్పారా? ఆలోచన ఆలోచన రావట్లేదు కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే డేంజర్. సో ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం. ఎవరది? ఎవరో గుర్తుపట్టినట్లేదు. నేనే సార్, దాసు వాసుల. సారీ, వాసు దాసుల. అది తెలుస్తూనే ఉంది. ఏమిటి అవతారాలు? ఇది వాడి మెడ్రాస్ అయ్యి సార్, అందులో కలిసి పెట్టాడు. మీకు అంటుకున్నా అతను సరేనయ్యా. నీకేమిటి గడ్డం? నేనా ఈ రోజు షేవింగ్ చేయలేదు. ఒక్కరోజు షేవ్ చేయకపోతే మూరెడు పెరిగిపోతుందా? ఇంకా పెరిగేది సార్. పసుపు మొహాన్ని శుద్ధాడు కాబట్టి అంతే పెరిగింది. పసుపు రాస్తే తగ్గిపోతుందా? అవును సార్, మా ఇంట్లో అందరికీ ఇంతే, తెగ పెరగడం. అవును సార్, వీళ్ళ తాతగారి గడ్డం అయితే నేలం తాకేదట. గడ్డం పెరగడంలో వీళ్ళ ఫ్యామిలీ గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిద్దట. అబ్బా అవును సార్, మా ఇంటి పేరే కేశవృద్ధి. మా తాతగారు గుండె గీంచుకున్నప్పుడల్లా మా బామ్మగారు ఆ చుట్టుతో శవరం కట్టించుకునేది. మా నాన్నగారు తక్కువ తిన్నారా? ఆయన ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇటు పెరిగిపోయింది, ఇటు గడ్డం గీసే లోపల ఇంకా పెరగడానికి రాయినా. మీ ఇద్దరు అర్జెంట్ గా ఎండి గారు రూమ్ లోకి వెళ్ళండి. ఎందుకు సార్? ఎందుకా? లీవ్ పెట్టకుండా నేను మీ ఇద్దరు మానేసినందుకు ఎండి గారు ఫైర్ అయిపోతున్నారు. ఎండి గారు రూమ్ కాదు సార్, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళరా? నేను వెళ్తే పాపానికి మెడ్రాస్ అయి వస్తుందిరా. నేను వెళ్తే పాప ఆయన గడ్డం పెరిగిపోతుందా? గడ్డం పెరిగినా షేర్ చేసుకోవచ్చు, కానీ మెడ్రాస్ అయి వస్తే కళ్ళిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, నేను లీవ్ పెట్టని ప్యూన్స్ మేమే. లీవ్ లెటర్ రాయలేదే మరి? నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి రావడం వల్ల లీవ్ లెటర్ రాయడం వీలు లేకుండా పోయింది సార్. లీవ్ లెటర్ రాసే చేత్తో గానీ కడుపుతో కాదు. కడుపు నొప్పికి ఇలా పట్టుకుని చేయి నొప్పి పెట్టి లీవ్ లెటర్ రాయలేకపోయారు సార్. చూస్తాడు, గుర్తుపెట్టాడా? నిన్న 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 మీరు అవును సార్, కరెక్ట్ సార్. నిన్న మా ఇద్దరికి ఒకేసారి కడుపు నొప్పి నిన్న వచ్చింది. మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. సారీ సార్. మీకు వేద్దామని పూలదలు కూడా తీసుకొచ్చాను, తెచ్చారా? ఎలా ఇస్తారా? ఒకటి దారం పెరిగింది, చేస్తే బాగుంటుందా? బాగుంటుంది బాగుంటుంది. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాం సార్. వర్క్ ఈస్ గాడ్ కదా సార్. జాయిన్ 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 జాయిన్. కమ్ కమ్ కమ్. ఆ గ్లాస్ ఆఫ్ సొసైటీ. కళ్ళజోడు తీయాలా సార్? స్టాప్ స్టాప్ స్టాప్. ఎరా నీ కళ్ళతప్పు ఎండి గారు అంటిద్దామనా? అసలు ఫ్యామిలీ కూడా లేదా ఆయనకి? అంటే ఫ్యామిలీ వచ్చిన తర్వాత అందరికీ అట్టిద్దామనా? కళ్ళదబ్బా. అవును సార్, మెడ్రాస్ ఐ. మెడ్రాస్ యూ? నాట్ ఐ, మెడ్రాస్ ఐ. భయంకరమైన అంటువ్యాధి. ఏమిటి మీ కళ్ళు కూడా ఎరగా ఉన్నాయి? అబ్బా నా కళ్ళు కూడా మండుతున్నట్టున్నాయి. ఉందేమో సార్. అయితే మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చా? ఇమీడియట్లీ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అండ్ జాయిన్ డ్యూటీ. నా గదిలోకి మాత్రం రాకండి. వస్తా సార్. ఇవ్వను. అందుకే పెద్దవాళ్ళు అన్నారు, ఉపాయం తెలియని వాడిని ఊరి నుంచి తరిమేయాలని. ఇప్పుడు అర్థమైందా ఈ వాసు బీకాం తడాక? అర్థమైందిరా. బొంకులు ఇచ్చే వాళ్ళు బీకాం చదువుతారని బాగా అర్థమైంది. ఏదో దొంగ ఐడియాలు. ఆ దొంగ ఐడియానే మనల్ని కాపాడింది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నా కాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేయొచ్చురా. ఇదంతా నీ తెలియదు అనుకుంటున్నావా? ఆ ఎంపీ ముద్దు దద్దమ్మ కాబట్టి నీ ఐడియా ఫలించింది. ముద్దు దద్దమ్మ, శుద్ధ ముద్దు దద్దమ్మ. అతను ఎంత శుద్ధ ముద్దు దద్దమైనా ఐడియా ఇచ్చింది నేనురా. ఐడియా ఇచ్చింది నేనురా. నేనురా అంటున్నారా? ఐ విల్ టెల్ యు. ఆ ఐడియా ఇచ్చింది ఎవరు? నేను చెప్తా. చెప్పండి. ఎవరిని తోసావో తెలుసా? బీకాం ఫస్ట్ క్లాస్. బీకాం ఫస్ట్ క్లాస్. ఇప్పుడు అరవంటరా విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. నువ్వు కాదు వాళ్ళు అరుస్తారా? అంత చూసేదాకా అరుస్తాం. చీకట్లో వాయిస్తాం. ఈ కంపెనీ మూసేదాకా అరుస్తాం. నీ ఉద్యోగం ఊడిపోయేలా అరుస్తాం. ఈ బోర్డు తిరగబడే వరకు అరుస్తాం. వందే మాతరం. మనదే రాజ్యం. కాదురా, విప్లవం వర్ధిల్లాలి. విప్లవం వర్ధిల్లాలి. చేపట్టు. ఇది ఉంచుకో, నాకన్నా నీకే బాగుంటుంది. చంద్రమతి అని ఆ ఎండిని పట్టుకుని పైకెక్కుతా ఉంటే రోడ్డు ఎక్కాం. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఉన్నట్టు మనం ఆల్రెడీ 3 నెలలు అద్దె బాకీ, కిరాణా కొట్లో బాకీ, పాలవాడు పాలు పోయినన్నాడు. పైపించి ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. ఇక మీదట మనం ఇవి తిని బతకాల్సిందే. నీకెప్పుడు తిండి తిండి, అది తప్ప వేరే మాటే రాదా? మరైతే శ్రీలంక ఒప్పందం గురించో పంజాబ్ హత్యల గురించో మాట్లాడుకుందామా? ఏడ్చినట్టుంది నీ వ్యధ వేడాలు నువ్వును. అది కూడా ఎంబీబీఎస్ ఫైనల్. ఎన్నాళ్ళు నీ వదిన తెగగిరావే, అక్కడ ఇంకో అన్నైతే కులుకుతాను చూడు. అవునరా, వాడికి నాకంటే ఏం పర్సనాలిటీ ఉంది, నా సోంబేరి గారితో కలిసి వస్తుంది. అందుకే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా లవ్ చేస్తారో ఆడవాళ్ళు మనం చెప్పలేం. ఇక మీద ఆడవాళ్ళు లవ్ చేయకు.
అయితే మగవాళ్ళు లవ్ చేయమంటావా? ఆడా మగ కాని వాళ్ళు లవ్ చేయరా, ఏ కాంప్లికేషన్ ఉండవు. చచా వెధవ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. పద. నిన్న నేను కారు కింద పడితే కారు వాడితో దెబ్బలాడి ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డెక్కిన ఫోన్. అవును, వాళ్ళ మొహాలు చూస్తుంటే ఫూల్స్ లాగే ఉన్నారు. పోలీస్ కేసు అవుతుంది. వద్దు, తప్పు. నీకోసం త్యాగం చేస్తున్నాను రా. ఇక పైన అమ్మాయి నా మరదలరా. అమ్మోయ్ కలిపోతాయి. అమ్మాయి నా వదినరా, మరదలరా? నా వదినరా. ఒరే బామర్దులారా, ఈ అమ్మాయి మీకు చెల్లవుతుందిరా. చెల్లెలా?